నమస్తే అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. చాలామందికి ఒక చెప్పుకోలేనటువంటి ఇబ్బందికరమైన దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. ఏంటంటే హస్తప్రయోగం వల్ల నేను అంటే పెళ్ళి అవ్వకముందు గానీ, లేతే యంగ్ ఏజ్ నుంచి గానీ ఈ హస్తప్రయోగం చేసుకోవటం వల్ల ఇవాళ నాకు ఈడీ ప్రాబ్లమ్ వచ్చిందా? ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గానీ, లేకపోతే దీర్ఘస్ఖలనం జరగటం అనేటువంటిది నేను ఇదివరకి చేసుకున్నటువంటి హస్తప్రయోగం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయా అనేటటువంటిది మీరందరూ అడుగుతున్నటువంటి క్వశ్చన్. దానికి ఈ రోజున అవి ఒక అపోహలేంటి, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఏంటి అన్నటువంటి దాని గురించి ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం. ఏంటిది అసలు మిత్స్ అంటే హస్తప్రయోగం వల్ల వివాహం తరువాత శృంగార సామర్థ్యం తగ్గిపోతుందా అనే విషయాల గురించి మనం అంగం బలహీనపడుతుంది హస్తప్రయోగం వల్ల అనేటటువంటిది అపోహ, ఫస్ట్ పాయింట్. రెండోది వీర్యం పూర్తిగా తగ్గిపోతుందా అనేటటువంటిది కూడా ఒక అపోహ. అపోహ అని ఎందుకు అంటున్నా అంటే దీనికి ఎక్కడా కూడా సైంటిఫికల్ ఎవిడెన్సెస్ లేవు, కాబట్టి నేను అపోహగా పరిగణించాలి అని చెప్తున్నాను. పెళ్లి తర్వాత శృంగార జీవితం నాశనం అవుతుందేమో అని ఆలోచిస్తున్నారు. సో అది కూడా ఒక అపోహ. మరి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఏంటి అని అంటే నో పర్మనెంట్ వీకనింగ్ ఆఫ్ ద పెనిస్. అంటే ఇక్కడ మళ్ళీ అందరికీ అర్థం అవ్వాలన్న ఉద్దేశంలో ఇంగ్లీష్లో రాశాను. ఏది కూడా పర్మనెంట్ వీక్ అయిపోయేటప్పుడు కానీ లేకపోతే యొక్క సామర్థ్యం తగ్గిపోవటం అనేటువంటిది జరగదు. కాకపోతే మీరు చేసేటటువంటి హస్తప్రయోగం వల్ల మీరు చేసేటువంటి తప్పు ఏంటంటే దాని మీద అనవసరమైనటువంటి ఒత్తిడిని పెంచటం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దానికి ఇప్పుడు కోరిక కలిగినప్పుడు కలవటం అనేటువంటిది వేరే, కోరిక కలగకుండా దానికి బలవంతంగా మీరు దాన్ని తీసుకురావటం అనేటువంటిది ఇబ్బంది ఉంది. అంటే కొంతమంది చెప్పేటటువంటి ఆన్సర్ చూస్తే చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. రోజుకి 6 సార్లు 8 సార్లు అని కూడా నాకు యంగ్స్టర్స్ చెప్తూ ఉన్నారు. అది తప్పు. అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే బాగుంటుంది, కానీ శృతి మించి చేయటం అనేటువంటిది చాలా తప్పు. దానివల్ల సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అలాగే స్పెర్మ్ కౌంట్ అనేటటువంటిది హస్తప్రయోగం వల్ల తగ్గిపోతుందా అని అంటే స్పెర్మ్ కౌంట్ అనేటువంటిది మీరు తీసుకున్న ఆహారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే అది నిరంతరంగా ప్రొడ్యూస్ అవ్వడానికే అక్కడ సిస్టమ్ డెవలప్ అయింది. సో అంటే మనం తీసుకునేటువంటి బైల్ యాసిడ్స్ కానీ స్టమక్లో డైజెస్టివ్ అయ్యేటటువంటి ఎంజైమ్స్ కానీ అవి ఆగిపోతున్నాయా? మనం రోజు తింటున్నాం కదా, ఒక 30-40 ఏళ్ళు వచ్చిన తర్వాత మనకి ఎవరికి డైజెషన్ అవ్వకుండా పోతుందా? 3 పూట్లా తిన్నా సరే అవ్వట్లేదు కదా. అంటే శరీరం ప్రొడ్యూస్ చేస్తూనే ఉంది. అలాగే మీ యొక్క స్పెర్మ్ను కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ స్పెర్మ్ను ప్రొడ్యూస్ చేయటం ఇంపార్టెంట్ కాదు, స్పెర్మ్ ప్రొడ్యూస్ చేస్తే క్వాలిటీ ఇంపార్టెంట్. కాబట్టి అటువంటి సమస్యల్ని అపోహలుగానే పరిగణించండి. నార్మల్గా సో అంటే మీరు ఒక సెక్స్ సామర్థ్యాన్ని అదే విధంగా గనక మెయింటైన్ చెయ్యాలి అని అంటే మీ శరీరానికి కావాల్సింది సామర్థ్యం. సాధ్యమైనంత వరకు హస్తప్రయోగాన్ని తగ్గించుకోవటం మంచిది. ఎందుకంటే అనవసరమైనటువంటి ఒత్తిడి కలిగించడం అనేటువంటి జరుగుతుంది. సో దానికి మీ యొక్క పెళ్ళి అయిన తర్వాత శృంగారానికి మీరు లింక్ పెట్టకండి దయచేసి. సో ఈ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను నేను. సో అసలు ఏం జరుగుతుంది హస్తప్రయోగ సమయంలో మన శరీరంలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఏం జరుగుతుంది, మీరు హస్తప్రయోగం చేసుకోవాలి అని అనుకోగానే మీ బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది, డోపమైన్ రిలీజ్ అవుతుంది, సెక్సువల్ అంటే ఎరెక్షన్ అనేటువంటిది జరుగుతుంది, హార్ట్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ పంపింగ్ పెరుగుతుంది, ఎరెక్షన్ వస్తుంది, ఎజాకులేషన్ జరుగుతుంది. ఇదే కదా. సో ఇట్ ఇస్ ఎ సింపుల్ ప్రాసెస్ అని మనం అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ఎన్ని కాంప్లెక్స్ సిస్టమ్స్ మీకు దీని మీద వర్క్ చేస్తున్నాయో ఒకసారి ఆలోచించండి. బ్రెయిన్ వర్క్ చేయాలి, హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి, అంగం గట్టిపడాలి, రక్త ప్రసరణ వ్యవస్థ జరగాలి, అప్పుడు ఎజాకులేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఇన్ని కాంప్లెక్స్ సిస్టమ్స్ని మీరు కావాలని తెచ్చుకుని పెట్టేటటువంటి ప్రెషర్ అది. కాబట్టి నేను తగ్గించుకోవడానికి ప్రయత్నం చెయ్యండి, అనవసరంగా చెయ్యకుండా అనేటువంటిది ఇది. ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కలగడానికి గల కారణాలు కూడా మీ యొక్క ఆహారపు అలవాట్లే. సో ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది మరి సార్, మీరు తగ్గించుకుంటే మంచిది, మీరు ఎక్కువ అంటే శృతి మించి చేయకూడదు అని చెప్తున్నారు కదా. అసలు ఎప్పుడు నిజంగా ప్రాబ్లం అవుతుందంటే ఎక్కువగా గనక చేస్తే, ఇందాక చెప్పినట్టు నా దగ్గరికి వచ్చే ఒకళ్ళు కూడా
6-8 సార్లు ఆ రోజు కంటే మరి ఎలా ఉన్నారో చూడండి యంగ్స్టర్స్. సో దానికి తోడు అనమాట, మీరు చేసుకునేటువంటి హస్తప్రయోగానికి తోడుగా లాస్ ఆఫ్ కంట్రోల్ అంటే యూసేజ్ ఫ్రీక్వెన్సీ పెంచుకోవటం అనేది, తర్వాత స్లీప్ డిజార్డర్స్, న్యూట్రిషనల్ ప్రాబ్లము అంటే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కనుక మీకు శరీరానికి అందకపోతే మీరు ముందు చేసినటువంటి హస్తప్రయోగం వల్ల మీ యొక్క సెక్సువల్ ఆర్గాన్స్ అన్నీ కూడా బలహీనపడిపోతూ ఉంటాయి. బట్ అంటే ఎప్పుడైతే కనుక నేను ఇదివరకు హస్తప్రయోగం చేసుకోవటం వల్ల పెళ్లి చేసుకున్న తర్వాత చేయలేకపోతున్నానేమో అన్న ఒక స్టిగ్మా మీ మైండ్లో ఉంటుంది కదా, దానివల్ల ఎక్కువ డిప్రెషను, ఎక్కువ స్ట్రెస్ ఉండటం వల్ల కూడా మీ యొక్క సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి ఏదైనా శృతి మించి చేస్తే ప్రమాదమే. కాబట్టి హెల్దీ సెక్సువల్ లైఫ్ స్టైల్ కనుక మీరు అనుభవించాలి అని అనుకుంటే, ఆరోగ్యకరమైనటువంటి శృంగార జీవితాన్ని అనుభవించాలంటే కొన్ని అపోహలేంటి, వాస్తవాలేంటి అనేటువంటిది తెలుసుకోవాలి. అపోహలు ఎక్కువ చేయటం వల్ల వచ్చే ప్రమాదం, అనర్థాలు ఉంటాయి. అది శృతి మించకుండా చేస్తే కనుక పర్వాలేదు. ఇప్పుడు సైంటిఫికల్ ఎక్కడా కూడా దాని యొక్క ఎవిడెన్సెస్ అనేటువంటి సైంటిఫికల్గా లేవు. కాబట్టి సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. బట్ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి. అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం, మంచి నిద్రపోవటం, మీ పార్ట్నర్తో కమ్యూనికేషన్ అది చాలా ఇంపార్టెంటు. తర్వాత మెడిటేషన్ చేయటం, సన్లైట్ ఎక్స్పోజ్ అవటం, విటమిన్ డి డిఫిషియన్సీ లేకుండా చూసుకోవటం, B12 డిఫిషియన్సీ లేకుండా చూసుకోవటం, ఆల్కహాల్ స్మోకింగ్ కన్జంప్షన్ కనుక మీరు తగ్గించుకోగలిగితే కనుక, ఒకవేళ మీ పెళ్ళి అయిన క్రితం హస్తప్రయోగం చేసినప్పటికీ కూడా మీ సెక్స్ సామర్థ్యం తగ్గదు. అందుకనే మేము ఇచ్చేటటువంటి ఈ యొక్క సూపర్ కిట్ సప్లిమెంట్ కిట్లో కూడా విటమిన్ డి, B12, తర్వాత జింకు, ఇలాంటి అన్నీ కూడా ప్రోటీన్ ఒక సమృద్ధిగా ఒక కిట్ అన్నిటిని కలిపి మీకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రయోగం చేశాము కాబట్టి ఈరోజు హస్తప్రయోగం చేయటం వల్ల మా సెక్స్ సామర్థ్యం తగ్గిందా అనే అపోహని మీ మైండ్లో నుంచి తీసేయండి. మీకు మరిన్ని సలహాలు కానీ లేదా మీకు డైట్ ప్లాన్స్ కానీ, మీకు ఉన్నటువంటి అపోహలను కనుక తొలగించుకోవాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మేము మీకు మంచిటి ఆహారపు అలవాట్లతో పాటు మా దగ్గర ఉన్నటువంటి న్యూట్రిషనల్ సప్లిమెంట్ కిట్ను కూడా మీకు అందజేస్తాం. చూస్తూనే ఉండండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగం గట్టిపడకపోవటం అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటిది ఒకసారి చూడండి. కామన్గా ఆఫ్టర్ 40 years వచ్చేసరికి